హలో ఫ్రెండ్స్, నమస్తే. ఆందోళన కలిగిస్తున్న 500 నోట్లు. ఈ నోట్లు మీ దగ్గర ఉన్నాయా? అయితే చాలా జాగ్రత్త పడండి. ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2016 నవంబర్లో పెద్ద నోట్లను రద్దు చేసి కోట్ల నల్లధన వ్యాపారులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 500 రూపాయలు, 1000 నోట్లను భారత్లో పూర్తిగా నిషేధించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కూడా ప్రత్యేకమైన కొత్త డిజైన్తో చెల్లామణిలోకి తీసుకొచ్చింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నోట్లను రద్దు చేసింది. చాలామంది ఇప్పటికీ నోట్లను ఆర్బీఐ బ్యాంకు సమర్పిస్తున్నారు. అయితే ఉపసంహరణ తర్వాత నకిలీ 500 నోట్లు భారీగా చెల్లామణి అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నకిలీ 500 నోట్లు దాదాపు 317% పెరిగాయి. 2019 నకిలీ నోట్లు 21,865 మిలియన్లు ఉన్నాయి. అయితే ఈ సంఖ్య ఇప్పుడు 91,110 మిలియన్లకు పెరిగినట్లు తెలుస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ నకిలీ నోట్లు దాదాపు 15% పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 317% పెరిగినట్లు తెలుస్తుంది. అయితే త్వరలో ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కరోనా కాలం నకిలీ నోట్లు చెల్లామణి అవుతున్నాయని కేంద్రం తెలిపింది. ఈ సమయంలో ఇది 79,669 మిలియన్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం చాలామంది నకిలీ నోట్లను గుర్తించలేకపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో ఈ నకిలీ 500 రూపాయల నోట్లు అధికంగా చెల్లామణి అవుతున్నాయి. వీధి వ్యాపారులు వీటికి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. ఈ కేటగాళ్ళు వీధుల్లో, బస్టాండ్లో, బజార్లో నకిలీ నోట్లు చెల్లామణి చేస్తున్నారు. మీ 500 నోటు నకిలీనా లేక అసలైందా అనేది ఎలా గుర్తించాలంటే, 500 రూపాయల నోటు తీసుకునే ముందు 2 సార్లు పరీక్షించుకోవాలి. ప్రతి నోటుపై నిలువుగా ఒక పెద్ద గీత ఉంటుంది. ఈ గీత ఒరిజినల్ నోటుపై ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఇది నకిలీ నోట్లో మాత్రం దాన్ని వంచిన తర్వాత ముదురు రంగులోకి మారిపోతుంది. చాలామంది గమనించి ఉండరు. ప్రతి నోటుపై కుడి, ఎడమ వైపున కాస్త ఖాళీ ప్రదేశం ఉంటుంది. అలాగే అందులో ప్రత్యేకమైన 500 రూపాయలని వాటర్ మార్క్ ఉంటుంది. కొన్ని నకిలీ నోట్లపై ఇలాంటివి ఉండవు.